బులెటిన్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఈరోజు భేటీ అవుతోంది. ఉదయం 11 గంటలకు కేబినెట్ సమావేశం జరగనుంది. అయితే ఈ కేబినెట్ నుంచి ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కేబినెట్ ఎజెండా నుంచి నోట్స్ వరకు అంతా ట్యాబ్లోనే సమాచారం ఉండబోతోంది. అంటే పేపర్లెస్గా మొత్తం వ్యవహారం ఉంటుందన్నమాట. అయితే దీనిపై మంత్రులకు మరింత అవగాహన కోసం కేబినెట్ ముందు డెమో ఇవ్వనున్నారు. గుడ్ గవర్నెన్స్ ఇచ్చిన ఈ అప్లికేషన్ తయారు చేశారు. మరోవైపు ఈరోజు జరిగే కేబినెట్లో కీలక అంశాలపై చర్చిస్తారు. ముఖ్యంగా గత సర్కార్ అనుసరించిన రివర్స్ టెండరింగ్ను రద్దు చేసే అంశంపై చర్చ జరగనుంది. అలాగే ఉచిత ఇసుక విధానంపై మరింత లోతుగా చర్చించి నిర్ణయం తీసుకోనుంది మంత్రివర్గం. రాష్ట్రంలో అక్రమ నిర్మాణాలు, లేఅవుట్లపై ఏపీ కేబినెట్ ప్రత్యేక దృష్టి సారించనుంది. కొత్త పారిశ్రామిక విధానం, కొత్త మద్యం పాలసీపై కేబినెట్లో చర్చిస్తారు. అలాగే త్వరలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్పై చర్చ జరగనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని విజయవాడ నుంచి మా రిపోర్టర్ శివ అందిస్తారు. శివ, రాజు, ఏపీ కేబినెట్ భేటీ ఈ రోజు జరగబోతోంది. ఈసారి మొట్టమొదటిసారిగా ఈ కేబినెట్ జరగబోతోంది. అంటే పేపర్స్ లేకుండానే ఓన్లీ ఆన్లైన్ ద్వారానే ఈ కేబినెట్ నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. 2014 నుంచి 19 వరకు కూడా పలు దఫాలుగా ఈ కేబినెట్ నిర్వహించిన ఏపీ ప్రభుత్వం 19 నుంచి 24 వరకు వైసీపీ ప్రభుత్వం మామూలుగా నిర్వహించింది. తాజాగా కొత్తగా కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో మరొకసారి ఈ కేబినెట్ నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. మొదటిసారిగా ఈ రోజు ఈ కేబినెట్ నిర్వహించబోతున్నారు. గుడ్ గవర్నెన్స్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ కేబినెట్ అప్లికేషన్ తయారు చేశారు. సాంకేతికపై మరియు ముందుకు వెళ్లే విధంగా ఏపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో అడుగులు వేస్తా ఉంది. అయితే రివర్స్ టెండరింగ్ రద్దు చేసే అంశంపై కేబినెట్ లో చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. అలాగే ఉచిత ఇసుక విధానం మరింత లోతుగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. అలాగే తాగునీటి సంఘాలకు సంబంధించి రానున్న రోజుల్లోనే ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం మరొక ఆలోచన చేస్తా ఉంది. అలాగే రాష్ట్రంలో అక్రమ నిర్మాణాలు, లేఅవుట్లపై ప్రత్యేకమైన దృష్టి పెట్టాలనేది ఏపీ కేబినెట్ ఆలోచనగా కూడా కనిపిస్తోంది. దాంతో పాటుగా కొత్త పారిశ్రామిక విధానం, కొత్త మద్యం పాలసీపై కూడా చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. ఎందుకంటే అక్టోబర్ 1వ తేదీ నుంచి కూడా రాష్ట్రంలో కొత్తగా మద్యం పాలసీలు అమలవుతున్న నేపథ్యంలో కూడా దానికి సంబంధించి విధి విధానాల ఖరారుపై కూడా ఈ కేబినెట్ లో సమీక్ష చేసే అవకాశం కనిపిస్తా ఉంది. అలాగే త్వరలో అంటే వచ్చే నెలలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్ కు సంబంధించి కూడా ఇప్పటికే వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు బడ్జెట్ కు సంబంధించి రూపకల్పన చేసి సమీక్షలు కూడా నిర్వహించడం జరిగింది. దానికి సంబంధించిన అభిప్రాయాలు, కొన్ని విధి విధానాలకు సంబంధించి కూడా ఈ కేబినెట్ లో చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే పోలవరం ఎడవ కాలంకు సంబంధించి సామర్థ్యం 6,000 క్యూబిక్ సామర్థ్యం పనులు పూర్తి చేయడం కోసం ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అనే దానికి సంబంధించి కూడా మరొక అంశం కేబినెట్ లో చర్చారు. దాదాపుగా 1,226 కోట్ల రూపాయల వ్యయంతో గతంలో కొనసాగించిన కాంట్రాక్టర్ని కొనసాగించే ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తా ఉంది. వీటన్నిటికి మించి కూడా వికసిత ఆంధ్రప్రదేశ్ విజన్ డాక్యుమెంటరీపై కూడా ప్రధానంగా ఏపీ కేబినెట్ లో చర్చించే అవకాశం కనిపిస్తుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే మొదటిసారిగా 12 అంశాలకు సంబంధించి కూడా ఏపీ కేబినెట్ లో ఈ రోజు చర్చించబోతా ఉన్నారు. నాకు థ్యాంక్ యూ శివ.